రాజస్థాన్ రాయల్స్ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ తెలివి తక్కువగా వ్యవహరించిందని అన్నాడు. దీంతోనే మ్యాచ్ ని చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్ ఓవర్లో ఇన్ఫామ్ బ్యాటర్ నితీష్ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. నిన్నటి మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్థాన్ బ్యాటింగ్ చేయగా ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్ బ్యాటర్లలో హిట్ మేర్ తొలి బంతికి పరుగులేం తీయలేదు. ఇక రెండో బంతికి 4 బాది మూడో బంతికి 1 రన్ సాధించాడు. ఇక నాలుగో బంతికి రియాన్ 4 బాదాడు. ఐదో బంతికి నో బాల్ తేలడంతో ఫ్రీ హిట్ అవకాశం రాగా రియాన్ రన్అట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హిట్ మేర్ కూడా రన్అట్ అయ్యాడు. దీంతో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం సందీప్ శర్మ బౌలింగ్ లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అలాగే ట్రిస్టన్ స్టబ్స్ 4-6 బాది మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ నితీష్ రాణాను బ్యాటింగ్ కు ఎందుకు పంపలేదని షేన్ వాట్సన్ ప్రశ్నించాడు. రాయల్స్ ఇన్నింగ్స్ లో తొందరపాటు చర్యలు కనిపించాయని, ఇద్దరు బ్యాటర్లు రన్అట్ అయ్యారు. అసలు నితీష్ రాణా ఏం తప్పు చేశాడు? అతడు ఎందుకు సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపలేదు? మంచి రిథమ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అతడు. తక్కువ బంతులు ఎక్కువ పరుగులు రాబట్టాడు. అయినా సరే అతన్ని సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపలేదంటే మీకు అసలు బుర్ర ఉందా లేదా అంటూ షేన్ వాట్సన్ రాయల్స్ యాజమాన్యాన్ని విమర్శించాడు.